మీరు ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ క్యాష్ రూల్ మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇంటర్నేషనల్ ట్రావెల్ క్యాప్. మీరు ఇండియా నుండి ఏ ఫారిన్ కంట్రీకి వెళ్ళినా లేదా ఫారిన్ నుండి ఇండియాకి తిరిగి వచ్చినా మాక్సిమం లిమిట్ జస్ట్ 25,000 ఇండియన్ కరెన్సీ మాత్రమే క్యారీ చేయాలి. ఇది ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ అండ్ ఫారినర్స్ ప్రతి ఒక్కరికి వర్తిస్తోంది. సెకండ్, నేపాల్ అండ్ భూటాన్ ఎక్సెప్షన్. ఈ రెండు కంట్రీస్ కి ట్రావెల్ చేసేటప్పుడు మీరు క్యాష్ ని తీసుకెళ్లొచ్చు. కానీ ఇక్కడ రూల్ ఏంటంటే కరెన్సీ నోట్స్ కేవలం 100 లేదా దానికంటే తక్కువ డినామినేషన్స్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే 500 నోట్స్ ఇక్కడ డైరెక్ట్ గా బ్యాండ్. నెక్స్ట్ రూల్ వచ్చేసి ఫారిన్ కరెన్సీ రూల్. ఇండియా నుండి బయటికి వెళ్లేటప్పుడు మీరు ఆర్బీఐ అప్రూవ్డ్ వెండర్ దగ్గర క్యాష్ ని ఫారిన్ కంట్రీలోకి కన్వర్ట్ చేసుకుని ఫ్రీగా లిమిట్ లేకుండా తీసుకెళ్లొచ్చు. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం అప్ స్పెండ్ ఫారిన్ కరెన్సీ నోట్స్ అగ్రిగేట్ లెవెల్లో $5,000 లేదా ఓవరాల్ టోటల్ బ్యాలెన్స్ $10,000 లిమిట్ దాటితే కస్టమ్స్ దగ్గర డిక్లేర్ చేయడం మ్యాండేటరీ. నెక్స్ట్ రూల్ డొమెస్టిక్ ట్రావెల్ వార్నింగ్ లైన్. గ్లోబల్ క్యాష్ పక్కన పెడితే మన ఇండియాలోనే మీరు ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు 2 lakhs కంటే ఎక్కువ క్యాష్ ని క్యారీ చేస్తే ఖచ్చితంగా దాన్ని సోర్స్ ఆర్ బ్యాంక్ డాక్యుమెంట్స్ ని రెడీగా ఉంచుకోవాలి. లేకపోతే స్కానింగ్ మ్యాట్రిక్స్ ఆటోమేటిక్ గా ట్రాకింగ్ బ్లాక్ చేసి మీ క్యాష్ ని హోల్డ్ లో పడేస్తారు. తరచుగా ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ రీల్ ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.